to you people because you are what is called extraordinary students. Actually, why extraordinary? Because a nation progress, country progress depends upon its population. If population is powerful, energetic, automatically country develops. Not only population, out of population, mainly country progress depends upon what? Only youth. And only on youth. In a family also, in the same way, in a family, one girl or boy is talented, potent enough, dedicated, disciplined, is it not? With good habits, with character, what not everything, with sacrifice nature. If that boy or girl is there, that family progresses like anything. So one family progresses means that village develops and country develops, development will take place. So that's why, do you know, or many people know that Swami Vivekananda is a request, or he asked the country people, what? I need some hundred of people, 100 of youth, 100 people of youth, 100 youth, with steel nerves and is it not? And iron muscles. నాకు ఇనుప కండరాలు, ఉక్కు నరాలు గల ఒక 100 మంది యువకులు ఉన్నట్టయితే ఐ విల్ షేక్ ద టోటల్ వరల్డ్. ఈ సమాజాన్ని మార్చేస్తాను, ఈ ప్రపంచాన్ని మార్చేస్తాను అని అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు అంటే హీ నోస్ దట్ బికాస్ ఓన్లీ యూత్ కెన్ డూ ఎనీథింగ్, వెదర్ బ్యాడ్ ఆర్ గుడ్, ఎనీథింగ్ మే బి, ఇస్ ఇట్ నాట్? సో దట్ యూత్ ఈజ్, if it potent enough, then automatically, suppose youth is in negative way, with a negative approach, lot of problems will be developed in the family and in the nation also. అందుకే దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు ఎవరంటే యువత. అటువంటి యువత మీరు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ అంతా ఉన్నారు. యువత అంటే ఏంటి, అర్థం ఏంటి? అబ్బాయిలు అమ్మాయిలతో కలిపి యువత. ఓన్లీ అబ్బాయిల మీద చేయబడి ఉంటుంది కానీ కాదు కదా. ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు కలుతున్న యువత వాళ్ళపైనే ఆధారపడి ఉంటుంది. ఇటువంటి యువత స్వామి వివేకానంద కోరుకున్నట్టుగా క్యారెక్టర్తోని, ఒక జ్ఞాన పిపాసతోని, ఒక లక్ష్యంతో ఉన్నట్టయితే ఇకందే. కానీ ఈరోజు మనం చూస్తున్నాం, ఈ రోజుల్లో ఏం చూస్తున్నామంటే యూత్ లోపల రెండు రకాలుగా కనబడుతున్నాం మనం. రెండు రకాల ప్రపంచాన్ని చూసినట్టయితే, షీ ద వరల్డ్, ఒక కానంగి రెండు వైపు చూసినట్టయితే, ఒకవైపు ఏంటంటే చాలామంది ఇంజనీరింగ్ చదువుతున్నారు, డిగ్రీ చదువుతున్నారు, ఇంకేం చేస్తున్నారు, కంపెనీ సిఇఓస్ అయిపోతున్నారు. మీకు తెలుసు గూగుల్ పిచాయ్, బి మెకానికల్ ఫ్రమ్ చెన్నై యూనివర్సిటీ, ఈజ్ ఆర్డినరీ ఫ్యామిలీ. ఈ రోజు టు ద వాట్ లెవెల్? సిఇఓ ఆఫ్ ద is not Google company. Android system is developed by him only. So that's why he was given the top position. And you know Satyam Nadella is there. He is the chairman for what company? Microsoft company. So many, if you take many companies, everywhere our people are there. In NASA, you know NASA, national, is it not? Yes, in NASA, more than 50% scientists are from Indian origin, are Indians. మన శాస్త్రవేత్తలే. సో లైక్ దట్, అండ్ అవుట్ ఆఫ్ మెనీ బిలియనీర్స్, number 2nd, 3rd position it comes to the what is called Mukesh Ambani. So what not like this? And nowadays people are doing anything after completion of BTech or whatever may be, they are starting companies. Previously students, youth used to search for what jobs. మాకు ఉద్యోగం కావాలి అని చెప్పి తిరిగేవాళ్ళు కదా. ఇప్పుడు రెండు రకాల యూత్ కనబడుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఒకరు, ఉద్యోగం ప్రయత్నం చేసేవాళ్ళంటే అవసరాన్ని బట్టి చిన్న జాబులు మొదలుకొని, కానిస్టేబుల్ ఉద్యోగం మొదలుకొని, చిన్న కానిస్టేబుల్ మొదలుకొని, Group 3, Group 4, Group 2, Group 1 రాసుకొని IAS లాంటి పోస్ట్ కూడా సెలెక్ట్ అవుతున్న కొంతమంది యూత్ మనం చూస్తున్నాం. పేపర్ మీరు చూసినట్టయితే రియల్లీ మీరు ఏం చేయాలంటే రోజు పేపర్ చదవాలి. యూ షుడ్ రీడ్ ద పేపర్, వెదర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్. పర్టికులర్లీ ఐ సే దట్ సాక్షి, ఈనాడు, అట్లీస్ట్ అంత చదవద్దు, పేపర్ అంతా చదవద్దు. డోంట్ రీడ్ ద పేపర్, టోటల్ పేపర్. ఆ పేపర్లో మనకు అవసరమైంది మాత్రమే వీ షుడ్ చూస్. లాట్ ఆఫ్ ఎవ్రీథింగ్ దాని లోపల మనకు కనబడుతుంది. మధ్య పేపర్ వసుంధర అనే పేజీ కనబడుతుంది. దానిలో అమ్మాయిల గురించి రాస్తారు. ఇంకో పక్కన యువత ఉంటుంది, అక్కడ అబ్బాయిల గురించి రాస్తారు. రకరకాల సక్సెస్ స్టోరీస్ అనేది మనకు కనబడతాయి. అటువంటి సక్సెస్ స్టోరీ చూసినట్టే మనకు ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్ వస్తుంది, అవునా కదా? సో ఆ రకంగా మనం చూసినట్టయితే మన పేపర్ అయినట్టే మనకు కనబడుతుంది. ఇటువంటి ఎంతోమంది ముందు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది. కూలీ పని చేసే కుర్రాడు కూడా మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్స్. కలెక్టర్ అండి, సన్ ఆఫ్ కూలీ
Is it not? A son of rickshaw puller has become IAS officer. సో అటువంటి మనకు ఎన్నో రకాల ఉదాహరణలు కనబడుతుంటాయి, మనకు కనబడుతుంటాయి. అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళు కొంతమంది కదా, అట్లా కాకుండా మాకు ఉద్యోగం అక్కర్లేదు, ఐఎమ్ పోటెంట్ ఎనఫ్, ఐఎమ్ నాట్ పోటెంట్ ఎనఫ్. Is it not? Just 50 rupees, 50,000, 60,000, 70,000, 80,000 or 1 lakh per month salary is not enough for me. Is it not? I am potent enough, I am talent enough, I can create anything, I am having initiation. Is it not? And so with that one, many people are starting startup companies. మనం చూస్తున్నాం ఎంతమంది స్టార్టప్ కంపెనీ పెడుతున్నారు, స్టార్టప్ కంపెనీస్ పెడుతున్నారు, కొత్త కొత్త స్టార్టప్ కొత్త కొత్త ఐడియాస్ పెడుతున్నారు. అవునా కాదా? ఏమి పెట్టుబడి లేకుండా గమ్మత్తేందం పూర్వకాలంలో ప్రీవియస్లీ ఎట్ దట్ టైమ్ ఎట్ అవర్ టైమ్ వాట్ వి అంటే అది వి షుడ్ హ్యావ్ క్యాపిటల్ ఓ 10 lakhs, 15 lakhs, 20 lakhs, 30 lakhs, 50 lakhs capital should be there. We should start a shop or should have a company or something else. డబ్బు కావాలనుకుంటున్నాం. సో ఈరోజు మీలాంటి యువత ఎంత పెద్దగా ఎదిగిపోయినంటే చాలా విచిత్రం ఏమంటే డబ్బు లేకుండా ఏమాత్రం డబ్బు పెట్టుబడి కానే కాదు. మనీ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఇన్వెస్ట్మెంట్, మనీ ఇస్ నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్ ఫర్ యూ పీపుల్, టాలెంటెడ్ పీపుల్. ఏమి అంటే వాళ్ళ యొక్క మైండ్ని ఉపయోగిస్తున్నారు, తమ మేధస్సును ఉపయోగిస్తున్నారు. మేధస్సును ఉపయోగించేసి వాళ్ళు లక్షలు దాపిస్తున్నాం. అవునా కాదా? పూర్వకాలం మనం ఏంటంటే ముందు ఒక ట్యాక్సీ డ్రైవర్ ట్యాక్సీ కొనుక్కొని నడుపుతుంటే ట్యాక్సీ కనుక్కోలేదు. ఇప్పుడు ఏం కంపెనీ అంటాం దాన్ని? ఏది హైదరాబాద్లో ఉండేది అన్నీ ర్యాపిడో, అది బైక్ది, ఓలా, ఊబర్, అట్లా మాట్లాడండి. మీరు మాట్లాడుతుంటే నాకు కూడా ఆనందంగా ఉంటుంది, ఎందుకంటే మీ కంఠస్వరం సుస్వరం, మధుర కంఠస్వరం మీది కదా, మంచి. కాబట్టి మీ కంఠం వింటే నాకు కూడా కొద్దిగా జస్ట్ ఐ ఫీల్ ఇంజెక్టింగ్ గ్లూకోజ్ ఆల్సో. ఇదే సో అట్లా మాట్లాడుతుంటే అది అటువంటి కంపెనీస్ చూడండి. ఓలా, ఊబరు, రకరకాల కంపెనీతో ముందు ఎక్కితే మనం ఆటో దగ్గరికి పోతే ఆటో అప్పుడు అంటే ఆ కాలంలో. ఇప్పుడైతే ఏమంటారు తప్పని 100 रुपये देगा, 200 रुपये देता क्या, उतना होता मीटर से ज़्यादा देना पड़ता, वो देना पड़ता. ఇక కొత్త వాడితే ఇంకా లోపలికి అయిపోతాం, మనం ఇంకా పరిచయం అయిపోతాం. యూ హెవ్ టు వెయిట్. ఇట్లా ఇది నాట్ టైం అంతా పోతుంది. ఇదే నాట్. సో ఇప్పుడు ఏమైపోయింది ఇప్పుడు వాళ్ళకి? ఐ వెంట టు హైదరాబాద్. నేను హైదరాబాద్లో ఉంటుంది, మా కూతురు ఉంటే పోతే బయటకు వెళ్ళే వాళ్ళకే నాన్న అవన్నీ ఎక్కలే, జస్ట్ వెళ్ళే ముందు చెప్పి బ్యాగ్ పట్టుకుని రెడీ ఉండంటే ఒక బుక్ చేసింది. ఆటో నాకు ఏం కావాలంటే ఒక్కొనే ఉన్నా కదా, అమ్మ కూడా రావడం లేదు, నువ్వు ఉండు అని ఒక్కనే పోతా అంటే ఒక ఆటో బుక్ చేసింది. బుక్ చేసిన మరుక్షణం మనం దానిలో వచ్చేసింది. 5 నిమిషాల్లో మా ఫ్లాట్ ముందట హైదరాబాద్లో ఆటో వచ్చి సాగిపోయింది. ఆ ఆటో నంబరు, దాని యొక్క రూటు, దాని డబ్బులు అన్నీ వచ్చేసింది కదా, అయిపోయింది. నాన్న డబ్బులు పే చేస్తున్నా, నువ్వు హాయిగా కూర్చో ఆయన. ఇంకా ఆమె చూడండి, నేను హాయిగా కూర్చున్నాను, జేబీఎస్కి వచ్చాను, బస్ ఎక్కి మా తరపు దిగేసాను. చూడండి, ఒక నయా పైసా పెట్టుబడి లేకుండా కొంతమంది వ్యక్తులు ఇట్లాంటివన్నీ ఆలోచిస్తున్నారు. అంటే ఏం కావాలా మనకు? మనిషి డెవలప్ కావాలంటే ఏంటి? డబ్బు ఒక్కర్లేదు, టాలెంట్ కావాలా, ఇనిషియేషన్ కావాలా, ఆలోచన కావాలా, అవసరాన్ని ప్రజల యొక్క అవసరంగా అనుకోవాలా. ఇప్పుడైతే మీకు సెల్ ఫోన్లు వచ్చినాయి. ఆ కాలంలో ల్యాండ్ ఫోన్స్ ఉండేవి. ల్యాండ్ ఫోన్స్తోనే మాట్లాడేది. ఆ ల్యాండ్ ఫోన్ మాట్లాడంటే దొరకకపోయేది. అవునా కదా? చాలా కష్టం, మీరు ఇమాజిన్ చేయలేరు మీరు అయితే అప్పుడు కదా. అప్పుడు ఏమైందంటే ఒక పీసీఓ బాక్స్ అని వచ్చేసినాయి. ఒక చిన్న ఇట్లా డబ్బాలాగా ఉంటుండే, అక్కడ ఒక ఫోన్ హ్యాంగ్ చేయబడి ఉంటే ఒక రూపాయికైనా వేయగా డయల్ చేసి రూపాయికైనా అంటే కనెక్ట్ అవుతుండే. మాట్లాడగానే రూపాయి టైం అయిపోయినా మళ్ళీ కూకొని మళ్ళీ రూపాయి వేస్తుంటే అక్కడ కూర్చున్న రూపాయి ఇస్తుండే, మళ్ళొక రూపాయి వేస్తుండే. 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడుతుండేవి. పీసీఓ అంటాం, పబ్లిక్ కాల్ ఆఫీస్. విజన్ టెక్ అవన్నీ ఉండేది. విజన్ టెక్ ఇప్పుడు మీకు ఐడియా లేదు, అప్పుడు ఉండే. చూడండి, ఒకటి కనుక్కున్నాడు ఆయన, కనుక్కుంటే అంత కోట్లు సంపాదించాడు నాకు తెలిసిన అతను. ఆయన విజన్ టెక్ ఇంకోతాను, ఎలక్ట్రానిక్ ఇంజనీర్. అంటే చూడు ఆలోచన, ప్రజల యొక్క ఆలోచన అవసరాన్ని కనిపెట్టేసి. కౌంటింగ్ మిషన్స్ ఉంటాయి, డబ్బులు ఎక్కువ అంటే కష్టం. కౌంటింగ్ మిషన్ కనిపెట్టాడు ఒకతను, మన అతనే. మిషన్ పెట్టగానే ఒక నిమిషం లోపల మొత్తం 100 రూపాయల కట్ట బయటపడిపోతుంది. అయితే ఇంకో మధ్య డూప్లికేషన్ పెరిగింది. డూప్లికేట్ నోట్ ఉంటే ఎట్లా, దానిలో కూడా కనుక్కున్నారు. అది పెట్టగానే బ్లూ కలర్ వచ్చేస్తే డూప్లికేట్ నోట్ ఉందని అర్థం. చూడండి, అవసరాన్ని బట్టి, మనిషి అవసరాన్ని బట్టి యువత ఎట్లా చేస్తారంటే కొత్త పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలు కదా, కొత్త ఆవిష్కరణలు చేసేసి వాళ్ళు ఎదిగిపోతున్నారు. అందుకే నాలాంటి నేను ఏమంటానంటే, ఐ గో టు ఎవ్రీ స్కూల్ ఆర్ కాలేజ్, ఎవ్రీవేర్ ఐ విజిట్ విత్ ఏ ప్యాషన్ అండ్ ఫ్యాషన్. ఏంటంటే ఐ వాంట్ టు మోటివేట్ ద స్టూడెంట్స్, ఐ వాంట్ టు మేక్ దెమ్ అవేర్ అబౌట్ దర్ ఆపర్చునిటీస్, అబౌట్ దర్ లైఫ్. వి టాక్ లాట్ అబౌట్ ఎవ్రీథింగ్ వి టాక్ అబౌట్, అది కదా. So I want to motivate, I want to show the path, I want to inspire the people by my talks. Is it not? Not only this one, on every topic I start. So here, coming for this personal development lecture, is it not? So that's why I came here to address you people. So what you need, is it not? Just now I told that
We do everything. Really, we do everything. We talk everything. We talk about others. We talk about others. We comment others. Everywhere. A household lady or uneducated or educated employee or whoever may be irrespective of age and everything, we talk about others. పరాయి వాళ్ళ గురించి మాట్లాడితే మహానందం. అరే వాడు ఎట్లా చేస్తున్నాడు, ఆమె అట్లా చేస్తుంది, వీళ్ళు చేస్తున్నాడు, వాళ్ళు అటు పోయారు ఇటు పోయారు. ఎవ్రీవే నెగిటివ్ కామెంట్స్ ఆర్ పాజిటివ్ కామెంట్స్ వి టాక్ అబౌట్ ఎవ్రీథింగ్. కానీ ఐ ఆస్క్ యూ పీపుల్, ఐ ఆస్క్ ద యూత్ ఆఫ్ ఇండియా, ఐ ఆస్క్ మీ గురించి ఒకటి మీరు ఆలోచించారా? ఎక్కువసారైనా కానీ ఒక్కసారైనా కానీ రాయండి. మేము మన జీవిత ప్రయాణం స్టార్ట్ అయిపోయింది, మన జీవిత లక్ష్యం ఏంటిది, మన గమ్యం ఏంటిది, మన గురించి ఏమైనా ఆలోచిస్తున్నామా? మన గురించి ఆలోచిస్తున్నామా? మనం దేశం గురించి ఆలోచిస్తాం, లేదా అమెరికా గురించి మాట్లాడతాం. ఆ ట్రంప్ ఎప్పుడొస్తాడు, వీసాలు పోతాయా ఉంటాయా, వాళ్ళు అవన్నీ మాట్లాడతాం. మాకు ఇంటర్నేషనల్ నాలెడ్జ్, ఫారిన్ అఫైర్స్ అన్నీ మాట్లాడేస్తాం మనం అంతా. కానీ ఆ ఫారిన్ అఫైర్స్ మాట్లాడే ముందు ఇంటర్నల్ అఫైర్స్ ఇంటి విషయాలు మనం మాట్లాడుకోం. మన అమ్మ గురించి మాట్లాడుకోం, మన తమ్ముని గురించి మాట్లాడుకోం, మన అక్క గురించి మాట్లాడుకోం, మన గురించి మాట్లాడుకోం. విచిత్రం ఏంటంటే మన గురించి కూడా మనం మాట్లాడుకోం. ఎందుకు మాట్లాడుకోము? మనం 10th చదువుతాం, ఇంటర్మీడియట్ చదువుతాం, అది చదువుతాం, ఇది చదువుతూ ఉంటారు టైర్లెస్గా చదువుతూనే ఉంటాం. ఇదే जो बस आया वो बस चढ़ेंगे, जो बस आया बस चढ़ेंगे, बस किधर तो भी जाने दो, बस इधर जाने उधर जाओ. అప్పుడే ఏ బస్ ఆ బస్ ఎక్కడం జరుగుతున్నది ఈ రోజుల లోపల. అవునా కదా? అది ఆర్డినరీ బస్సు, ఎక్స్ప్రెస్ బస్ అని చూడకుండా ఏ దొక్కుతారో ఆ బస్ ఎక్కిపోవడము. ఏ ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగం సార్ ఏనవుతుంది సార్ సంథింగ్ ఏ ఉద్యోగం ఆ ఉద్యోగం, నాకేం ఉద్యోగం. అరే ఇంతనా అంటే మనకంటూ కోరిక, మనకంటూ ఒక ఆలోచన కదా. మన జీవితం అమూల్యం, మనం అమూల్యం, టాలెంటెడ్, మాకు మంచిగా. అందుకే ఐ సెడ్ దట్ యు ఆర్ ఎక్స్ట్రాడనరీ పీపుల్, నాట్ ఆర్డినరీ పీపుల్. Why you are ordinary, not ordinary, but you are extraordinary is you people like agriculture, BSc college people are very much talented. You are having goal అనుకుంటున్నా కదా, you are having goal. మీరు వచ్చేసారు అగ్రికల్చర్ కాలేజ్ సీట్ దొరికినట్టు వచ్చేసారా? లేదు, విత్ ఏం పర్టికులర్ ఏం, ఎస్ ఐ షుడ్ స్టడీ అగ్రికల్చర్, బిఎస్ అగ్రికల్చర్ అని చెప్పి ఇక్కడికి వచ్చారు. ఎస్ స్టేటింగ్ సేయింగ్ ఇయర్ మీకు యాస్పిరేషన్ ఉన్నది, మీకు కోరిక ఉన్నది, మీకు ఆలోచన ఉన్నది ఎవరి పట్ల, మీకు అట్లా. అందుకే మీకు ఏం చెప్పాను నేను, ఐ కంగ్రాచులేట్ అని చెప్పి. అంతేకాకుండా మీ ముందు చూస్తే నాకు సంతోషం అనిపిస్తుంది అని చెప్పాను. ఎందుకంటే మీకు గూగుల్ పెట్టి లక్ష్యం పెట్టుకొని వచ్చారు కాబట్టి. అవునా కదా? ఆ లక్ష్యం పెట్టుకొని వచ్చారు కాబట్టి. నేనేనంటే ఇంకా అనేది ఏంటంటే ఒక బిఎస్ అగ్రికల్చర్ చేయడం కాదు. నేను అనేదంటే ఐ వాంట్ వైడన్ ద హొరిజన్ ఆఫ్ ది యువర్ విజన్. మీ యొక్క దృష్టిని దూరంగా, చాలా విశాలంగా చేయాలనుకుంటున్నాను. మన చూపు టార్చర్ వేస్తే ఎంత దూరం పోతుందండి? టార్చర్ వేస్తే ఇంత పోతుంది, పెద్ద టార్చర్ వేసుకొని ఇంకో దూరం పోతుంది, లేజర్ అంటే ఎంత దూరం పోతుంది. అంటే మన చూపు ఎట్లా ఉన్నా అంటే కదా, ఇక్కడ కాదు, ఈ క్షణం కాదు. ఏం చేద్దాం, అగ్రికల్చర్ బిఎస్ అయిపోయింది కదా, అగ్రికల్చర్ బిఎస్ చేద్దాం. ముందు ఫస్ట్ ఇయర్ కానీ, సెకండ్ ఇయర్ కానీ, థర్డ్ ఇయర్ కానీ, ఫోర్త్ ఇయర్ కానీ, పాస్ అని ఏం చేద్దాం, అప్పుడు ఆలోచిద్దాం. దెన్ బి థింక్ కాదు. అది కాదు కదా ఆలోచన. నేనేం చెప్పానంటే మనం ఒకసారి అగ్రికల్చర్ బిఎస్ చేసామంటే పాస్ అయిపోతాం. ఏమన్నా డౌటా? కాదు కదా. ఎట్లా పాస్ అయిపోతాం? డిస్టింక్షన్లో పాస్ అవుతాం. అది కూడా నేను గ్యారెంటీ మనం రాసుకోవాలా కదా. టుమారో యూ కెన్ రైట్, ఇజ్ ఇట్ నా డిస్టింక్షన్ పాస్ అయిపోతాం. ఎందుకు పాస్ కావాలి డిస్టింక్షన్లో? డిస్టింక్షన్ అంటే అంత ఎంత? మోర్ దెన్ 70%. మా యూనివర్సిటీ ఓయూలో అయితే మేము 70% కూడా డిస్టింక్షన్ అంటాం. ఇదే నాట్. మీకు ఇప్పుడు ఏ మారినో తెలియదు, ఇంకా రూల్స్ మేబీ చేంజ్ కొత్త 85%. సో ఆ రకంగా మనము డిగ్రీ, బీటెక్, అగ్రికల్చర్ బీఎస్ పాస్ కావడము, లేదా పాస్ అయిన తర్వాత ఏదో పాస్ కాదు కదా. మన లక్ష్యం ఏంటంటే అగ్రికల్చర్ బిఎస్ పాస్ కావడం, మంచిగా మార్కులు సంపాదించడం. ఆ తర్వాత ఏం చేద్దాం అప్పుడు ఆలోచన కాదు, ఇప్పుడు ఆలోచించాలి. నేను చెప్పేదంటే మీ లైఫ్ గురించి. ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుంది? 18 ఉంటుంది, మ్యాక్సిమం 18 ఉంటుందో, 17 మొన్న ఇంటర్మీడియట్ అయిపోయింది కదా. 12 + 5 17, 18, 19 మధ్యలో మీరు ఉంటారు. అవునా కదా? ఇంకా ఓటు హక్కు కూడా రాలేదనుకుంటే బహుశా మీకు వస్తే సంతోషమే కదా. ఓటు హక్కు వస్తే బాధ్యత పెరుగుతుంది. కాబట్టి నేనేమనంటే అది కాదు మీ ఆలోచన. నేను చెప్పేది మీ ఆలోచన అంతే కాదు, ఎక్కువ ఆలోచించండి. ఎంత దూరం ఆలోచించాలంటే ఒక 10 ఏళ్ళ దాకా, 10 ఏళ్ళ వరకు ఒకసారి కళ్ళు మూసుకొని 10 ఏళ్ళ తర్వాత నేను ఏం కాబోతున్నాను, వాట్ ఈజ్ మై ఫ్యూచర్ ఆఫ్టర్ 10 years. ఇప్పుడు 2024 అయిపోతాం, 25 అంటే ఒక 10 years. 10 years అంటే 2035 వరకు నా యొక్క గోల్ ఏంటి, నా లక్ష్యం ఏంటి, నేనేమవుతాను మన కళ్ళ ముందు మనం చూడాలి. ఎస్, అప్పటిదాకా ఏమవుతామని చూడాలి కదా. ఇది 4 ఏళ్ళు. ఆతో ఎంటెక్ చేద్దామా, ఎంఎస్ అగ్రికల్చర్ చేద్దామా, రీసెర్చ్ పోదామా, అగ్రికల్చర్ మేనేజ్మెంట్ చేద్దామా, ఎంబీఏ చేద్దామా, జాబ్ చేద్దామా, సైంటిస్ట్ అవుదామా, ఆస్ట్రేలియా అటువైపు వెళ్ళిపోయి మనము అక్కడ పోయి జాబ్ చేద్దామా, ఎన్ని రకాలు ఎన్ని ఉండేవండి అన్ని అవకాశాలు. యూ పీపుల్ ఆర్ వెరీ లక్కీ నౌ, లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్.
మా అప్పుడు అవకాశాలు లేవు, మీకు ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు అనంతం, మీకు అవకాశాలు అనంతం, ఎన్నంటే అన్ని యూ కెన్ ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. యూ పీపుల్ కెన్ షుడ్ బి సెలెక్టివ్ ఇన్ లైఫ్. I always, wherever I go and advise youth, speak to the youth, I say that, is it not? You become something by choice, not by chance. This is my slogan everywhere. You become something by choice, not by chance. కదా, మన ఇష్టం ప్రకారం చాయిస్ ప్రకారం అవుతాను. 10 ఉద్యోగాలు ఉంటాయి అనుకోండి, 10 ఉద్యోగాలు ఉంటే ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం నేను చేస్తాను, ఈ ఉద్యోగం చేస్తాను, ఈ కంపెనీలో చేస్తాను, లేదా ఇది చేస్తాను, లేదా మంచి అగ్రికల్చరిస్ట్ అవుతాను, ఒక సైంటిస్ట్ అవుతాను. యూ షుడ్ బి సెలెక్టివ్ ఇన్ ఎవ్రీథింగ్. అంతే కదా, మన మామూలు వ్యక్తులం కాదు కదా, మనుషులం కదా. మనకు మనుషులు అంటే మామూలు జన్మన మనుషులని కాదు కదా. మీకు తెలుసు ఎంత ఎంత ఎక్స్ట్రాడినరీ అనేది. మరి అటువంటి ఇంత ఆలోచన ఇంత ఉన్న మనం ఏంటంటే మన జీవితాన్ని మనం నిర్దేశించుకోవాలా, మన జీవితాన్ని మనం డిజైన్ చేసుకోవాలా, మన జీవితం మనకు అనుకున్నట్టుగా, మన జీవితం మనం అనుకున్నట్టుగా, మన సంతోషానికి అనుగుణంగా మన సంతోషం ఏంటిది, మన లక్ష్యం ఏంటిది, మన జీవిత లక్ష్యం ఏంటిది. మన జీవిత లక్ష్యం ఏంటి? డబ్బు సంపాదించడమా, ఉద్యోగం సంపాదించడమా, ఇంకే సంపాదించడం? ఇప్పుడే ఆలోచన చేయాలి. 10 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత ఎప్పుడప్పుడు కాదు, ఆలోచన కాదు. దప్పికైతే బావి తవ్వడం కాదు, దప్పిక అయితే మనం ఏం చేస్తాం, అయితే ముందే బావి తవ్వుకోవాలా, లేదా వాటర్ బాటిల్స్ అని ఇప్పుడు పెట్టుకొని పోవాలా, 3-4 వాటర్ పట్టుకోవాలా, ఈ రకంగా అప్పుడప్పుడు కాదు కదా, ముందే ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఆ కోరికలు మనకు ఉన్నట్టయితే, అందుకే మీకు చెప్పాను, జాబ్ సీకర్స్ నౌ అయిపోయింది, జాబ్ సీకర్స్ అండ్ జాబ్ గివర్స్. ఐ సే దట్ నో, డోంట్ బికమ్ జాబ్ సీకర్స్. ఉద్యోగాలు చేసేవాళ్ళు చేయనియండి, దట్ ఈస్ డిఫరెంట్. You can become collector also, but I say that you don't become collector, don't become conductor, don't become anything. You can become what? Job, is it not? Provider you should be, job provider, job seeker. Job provide చేయగలగాల అంటే మీరు ఒక సంస్థగా మారిపోవాలా, మీరు ఒక ఆర్గనైజేషన్గా మారిపోవాలా, మీరు ఒక ఫర్మ్గా మారిపోవాలా, మీరు ఒక సీఈఓగా మారిపోవాలా. మీ ఆలోచన కనుక ఈ చదువు ఆధారంగా రేపు ఉద్యమం కావచ్చు. సార్ అవుతామా అంటారు. ఎందుకు అవుతామా కాదని అవుతారు, ఎందుకు కారండి? కానీ అనుకుంటాం ఏమన్నా చూడగానే ఇట్లా కానీ ఏంటనే దానికి ఒక టైం పడుతుంది కదా, అంతే కదా. దానికి ఏమంటాం? లక్ష్యం అంటాం. దానికి ఏమంటాం అంటే గోల్ అంటాం, గోల్ సెట్టింగ్ అయ్యి లేదా లక్ష్యం అంటాం. లక్ష్యం ఉన్నట్టయితే మనకు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. లక్ష్యం ఉన్నట్టు ఏమవుతుంది? ఇఫ్ గోల్ ఈజ్ దేర్, ఇస్ ఇట్ నాట్? లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఆర్ దేర్ విత్ గోల్ సెట్టింగ్. ఈ రోజు మిగతా యూత్ అంతా ఎట్లయిపోయింది నేను చెప్పినా కదా, ఒక సైడు మిగతా యూత్ అంతా ఏమవుతుంది ఈరోజు యూత్ లోపల. Meeta one set of other kind is that is after completion of BTech also, MTech also, they are unable to get jobs. నేను ఒక దాని చూసాను, ఒక యూట్యూబ్లో దానిలో వచ్చేసింది, పేపర్లో వచ్చినట్టు అది. ఐఐటి పాస్ అయ్యి వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్నాడు అని పేపర్లో వచ్చింది. అరే ఆశ్చర్యపోయినా, ఐఐటి పాస్ అయ్యాడట మరి. అరే ఐఐటి ఎందుకు మరి, ఎట్లా పాస్ అయ్యాడు మరి? ఐఐటి పాస్ అయిపోయి ఈజ్ డూయింగ్ వాచ్మెన్ జాబ్, ఐఎమ్ డూయింగ్ వాచ్మెన్ జాబ్. అరే మరి వాచ్మెన్ జాబ్ ఎట్లా అవుతావు? నాకు ఉద్యోగం దొరుకుతలేదు. ఎందుకు? ఏమైనా పేపర్ చూస్తున్నా, ఉద్యోగం దొరుకుతుంది. ఏమైంది? ఉద్యోగం దొరుకుతలేదు. ఎక్కడో సమ్ సూసైడ్ హెస్ టేకెన్ ప్లేస్, దట్ యూత్ ends his life because he is unable to get job, did not get job even 5 years 10 years. అరే ఉద్యోగం రాలేదని ఒక ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కొంతమంది, అవునా కదా? ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోలేదని ఇంకొక అబ్బాయి, ప్రేమించిన అబ్బాయి అమ్మాయి ఇది అని ఇది ఏమంటే జీవితం అంతా అంటే ఎటు ఒక యూత్ ఎటు పోతున్నా చూడండి కదా. యూత్ ఎటు లక్ష్యం లేని యూత్ ఎట్లా ఉన్నా ఈ రకంగా ఒక రకంగా ఇట్లా పతన దిశగా పరిగెడుతున్నాం. ఎందుకంటే వాళ్ళ లక్ష్యం లేదు కాబట్టి. దే ఆర్ ఆఫ్టర్ స్మాల్ బెనిఫిట్స్, స్మాల్ ప్లెజర్, చిన్న కోరికలు, చిన్న అవకాశాలు, చిన్న సంతోషం కోసం ఏం చేస్తున్నారంటే ఆ రకం యూత్ చూడగలుగుతుంది. ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఇప్పుడు పోలరైజేషన్ హెస్ టేకెన్ ప్లేస్ ఇన్ ద సొసైటీ. పోలరైజేషన్ అయిపోయింది. ఒకడేమో ఎక్స్ట్రీమ్ గుడ్ యూత్, పొటెంట్ యూత్, ఇంకోసారేమో ఒక గ్రాఫ్ ఇట్లా కదా. ఎట్లా ఉంటుందో అండి. అందుకే నేనేం చేయాలంటే, ఇంత మంచి పిల్లలు ఉన్నారు కదా, మీతో మాట్లాడదాం, అరగంట డిస్కస్ చేద్దాం, ఇంటరాక్ట్ చేద్దాం అని చెప్పి